Sanskriti University for excellence in life. BTech Agri BSc lateral entry. చాలా బాగా అనిపిస్తుంది. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, సినిమా ప్రపంచంలో అయితే చాలామంది కూడా వచ్చి మరి స్టార్స్కి ఎదగాలను, లేకపోతే వాళ్ళకంటూ ఒక గుర్తింపు రావాలని ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళలోనే ఈరోజు ఒకరిని మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాము. ఇప్పటి వరకు 24 సినిమాస్ అలాగే 39 సీరియల్స్ చేస్తూ మరి ఆర్టిస్ట్గా ఎప్పటికప్పుడు కొత్తగా నిరూపించుకోవాలని మరి ముందుకెళ్తున్న మరి ధనలక్ష్మి గారు ఇప్పుడు మనతో పాటున్నారు. ఇంకా చెప్పాలంటే ధనలక్ష్మి రెడ్డి గారు. ఓకే, అండ్ ఆవిడతో మాట్లాడదాం. అండ్ సినీ రంగ ప్రయాణం అనేది ఎలా మొదలైంది, మరి వెస్ట్ గోదావరి నుంచి వచ్చారంటే అంత ఇంత ఎటకారంలో కూడా ఉంటుంది కదా. యా, అన్నీ మాట్లాడదాం. ధనలక్ష్మి గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. గోదావరిలో అనేటప్పటికి ఖచ్చితంగా చిన్న ఎటకారం అనేది ఉంటుంది కదండి. అవును, ఉంటుంది. ఉభయ గోదావరి జిల్లాలో మనవరాలని. ఓకే, అది ఎట్లా అంటే వెస్ట్ గోదావరి నానమ్మ వాళ్ళది, అమ్మమ్మ వాళ్ళది ఈస్ట్ గోదావరి. ఓకే, అందుకని ఉభయ గోదావరి జిల్లాలో మనవరాలని కాబట్టి వచ్చేతనానండి మరి అనేది ఈస్ట్ గోదావరి. కొంచెం స్టైల్గా మాట్లాడేది వెస్ట్ గోదావరి. ఓ, ఇంతకు మనం నాటుకి వెళ్ళిపోదామా లేకపోతే స్టైలిష్కి వద్దామా? ఏదైనా పర్లేదు. ఏదైనా పర్లేదు అంటారే. సరే, ఏదైనా మీరు ఏదంటే అదే అంతే. మరి ధనలక్ష్మి రెడ్డి గారు చెప్పండి. ఇంతకు ఇన్ని సినిమాలు చేశారు, ఇన్ని సీరియల్స్ చేశారు, ఎలా అనిపిస్తుంది అసలు? హ్యాపీ అండి, సంతోషం. అంటే ఒక్కొక్క మూవీ దగ్గర కానీ ఒక్కొక్క సీరియల్ దగ్గర కానీ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటా. ఎవరో ఒక పెద్ద ఆర్టిస్ట్ నుంచా చిన్న ఆర్టిస్ట్ నుంచా మనం ఎలా ఉండకూడదు అనేది కొందరు వ్యక్తుల దగ్గర నుంచి నేర్చుకుంటాం. ఎలా ఉండాలి అనేది సీనియర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి నేర్చుకుంటున్నాను. ఓకే, ఎలా ఉండకూడదో ఎలా ఉండాలో కూడా రెండు నేర్చుకొని మీ ప్రయాణం అనేది ప్రతి సినిమాకి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండడం. జీవితం అంటేనే అంతే కదండి. ఎక్కడో ఒక చోట మనకి తారసపడే వ్యక్తుల దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటాం. ఇంతకు మీ సినీ రంగ ప్రయాణం ఎప్పుడు మొదలైంది? అదైతే చిన్నప్పటి నుంచి ఉంది. చిన్నప్పటి నుంచి ఉంది కదా. నేను 9 సంవత్సరాలు కూచిపూడి నేర్పించారు నాన్నగారు. ఓకే, నేర్చుకున్నప్పుడు ధవళ సత్యం గారు నా ఫస్ట్ గురువు అనమాట. ఆయన అది చెప్పే ముందు నా కోరిక పెద్ద ఆర్టిస్ట్ అయిపోవాలని, అంటే అప్పుడే నేను సినిమా యాక్టర్ని అయిపోవాలనే కుతూహలం బాగా ఉండేది చిన్నప్పుడు. అమ్మకి హార్ట్ ఆపరేషన్ అయింది చెన్నైలో. అప్పుడు రమప్రభ గారు వాళ్ళ ఇంటి పక్కన చెన్నారెడ్డి మావయ్య అని అలా ఉండేవారు అక్కడ. అంటే అమ్మ హాస్పిటల్లో ఉండడం వల్ల మమ్మల్ని అక్కడ పెట్టినప్పుడు పక్కనే వాళ్ళ ఇల్లు కాబట్టి అక్కడ ఆడుకోవడానికి వెళ్ళేదాన్ని అంట నాకు అయితే గుర్తులేదు, అమ్మ చెప్పేది. అలా వెళ్ళినప్పుడు ఆవిడ మా నాన్నగారిని, రెడ్డి గారు పాపని దత్తత ఇవ్వచ్చు కదా మాకు అని అడిగారంట ఆమె. అయితే నాన్నగారు పెద్ద పెద్ద వ్యాపారాలు చేసి ఫ్రెండ్స్ నమ్మి వ్యాపారాలు పోగొట్టుకోవడం, ఆయన కాలం చేయడం చిన్నప్పుడే జరిగింది. అమ్మ అస్తమాన అనేది రమ్మప్రభ అడిగినప్పుడు అన్న దీన్ని ఇచ్చేసి ఉంటే దీని లైఫ్ బాగుండేది అని అలా మైండ్లో నాటుకుంది. చిన్నప్పుడు ఏదైనా పెద్దవాళ్ళు అంటే అలా మైండ్లో ఉంటుంది కదా. అలా డాన్స్ నేర్చుకుంటూ ఉండగా ధవళ సత్యం గారు నన్ను ఒక పువ్వు పూచింది అని ఒక నాటకానికి తీసుకున్నారు. తీసుకుని మన్నెల్లో మంగమ్మని బుట్టాయిగూడెంలో షూట్ జరిగింది. నన్ను షూట్కి కూడా రమ్మన్నారు. 1 వీక్ వెళ్ళాం. చిన్నపిల్ల మా అక్క మా బావ తీసుకుని వెళ్ళారు. అప్పుడు ఏమైందంటే అమ్మ కలవారు అప్పుడు ఏంటి ఫోన్లు అవి కూడా లేవు కదండి, బాగా బెంగ పెట్టేసుకున్నాను. అమ్మని చూసొస్తానని అన్న కరెక్ట్గా వెళ్ళేసరికి అమ్మకి హెల్త్ బాగా హాస్పిటల్లో పెట్టడం, అమ్మ కూడా కాలం చేశారు ఆ టైంలోనే. ఇక అంతే, నా ఆలోచనలు అక్కడితో ఆగిపోయింది. తర్వాత డమరకం శ్రీనివాసరెడ్డి మా మేనమామ, మా అమ్మ పెద్దనాన్న కొడుకు. వచ్చినప్పుడు మావయ్య నేను సినిమా యాక్టర్ని అయిపోతాను మావయ్య అంటే, మన ఇంట్లో ఆడపిల్లలకి వద్దే, నీకు మగపిల్లలు పుడితే నీకు వాళ్ళకి చేయింతాను అన్నాడు. నాకు మగపిల్లలే పుట్టారు. అప్పుడు మావయ్య నాకు పిల్లలు పుడితే అన్నావు కదా అంటే, ఇదిగో అదిగో అంటే తనకేదో అవకాశం రాలేదో ఇవ్వడానికి, కుదరలేదో తెలియదు, ఇవ్వలే. ఆ మనసులో ఆ మైండ్లో ఆ పిచ్చి మాత్రం నేను అవ్వకపోయినా నా పిల్లలన్నా చెయ్యాలి అనేది. తర్వాత మ్యారేజ్ కూడా చిన్నప్పుడే 14 సంవత్సరాలకి పెళ్ళి అయింది నాకు. అంత చిన్న ఏజ్లోనే అయిపోయింది. 2 మగ పిల్లలు. తర్వాత పార్లర్ రన్ చేశాను.
చుట్టుపక్కల ఒక 55 వాళ్ళకి ఒక మంచి పేరు సంపాదించి ఏదో తాపత్రయం తపన ఏదో చెయ్యాలి ఇంట్లో ఏంటి వండుకొని అంట్లు కడుక్కొని ఇది కాదు లైఫ్, ఏదో ఉంది ఏదో సాధించాలి అనే తపనలోంచే కదా ఏదైనా ఎదుగుదల అనేది ఉండేది. అలా పార్లర్ నేర్చుకున్నాను. అయినా కూడా ఈ పిచ్చి మాత్రం పోలేదు. సినిమా పిచ్చి అది అంటుకుందంటే అది పోదండి. పోలా. ఆ పిచ్చిలో 2011లో కూడా బ్రాంచ్ పెట్టా హైదరాబాద్ మణికొండలో యూనిట్ హాస్పిటల్ పక్కన పెట్టాను. 8 నెలలు చేశాను. కానీ నాకు అక్కడ 70-80 వేలు వచ్చేది ఊళ్ళో. ఇక్కడ 22,000 పెట్టుబడి ఆ పార్లర్ మీద వచ్చేది, పెట్టాల్సి వచ్చేది నేను. ఇక 8 నెలలు చేసి మన వల్ల అవ్వదు, ఇక్కడ ఉన్నది కూడా ఊర్చేసుకుంటే రేపు రొద్దుట పిల్లలు ఇబ్బంది పడతారని మళ్ళీ వెళ్ళిపోయాం. వెళ్ళి మొత్తానికి తర్వాత అనుకోకుండా రాజకీయాల్లోకి వెళ్ళడం, టౌన్ అధ్యక్షురాలు చేసి జిల్లా ప్రధాన కార్యదర్శి చేశాను బీజేపీలో. ఇప్పుడు మన ఎంపీ గారు శ్రీనివాస్ వర్మ గారు ప్రెసిడెంట్, ఆ టైంలో జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నాం. మహిళా వింగ్కి నేను జనరల్ సెక్రటరీగా చేశాం. అప్పుడు గుజరాత్ వెళ్ళడం, మోడీ గారు అసలు ఒక దేవుడు ఒక తండ్రిలాగా మమ్మల్ని అందరినీ చాలా బాగా, అంటే ప్రతి రాష్ట్రం నుంచి 10 మంది చొప్పున సెలెక్ట్ చేసి తీసుకెళ్ళారు. అలా తీసుకెళ్ళినప్పుడు ఒక వారం రోజులు అక్కడ ఉన్నాము. అన్నీ చూపించారు మాకు, మీటింగ్స్, ఒక పుట్టింటి చీర పెట్టి పసుపు కుంకాలు పెట్టి మాకు పంపించారు ఆయన. అలా బీజేపీలో అయితే చాలా నేర్చుకున్నాను. అక్కడ చాలా బాగుంటుంది. అందులో అడుగుపెట్టిన వాళ్ళు వేరే ఏ పార్టీలోని ఎమడలేరు అనేది కూడా తెలుసుకున్నాను నేను. పార్లరు ఇది తర్వాత రెడ్డి సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా వర్క్ చేశాను. ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం. నేను ఏ ముహూర్తాన అసలు ఇంట్రడక్షన్లో రెడ్డి గారు అని అన్నాను. అది మీరు అలా పిల్లల జాబ్ వచ్చింది, హైదరాబాద్ షిఫ్ట్ అయ్యా. 4 సంవత్సరాలు అయింది. అప్పుడు నేను ఆల్రెడీ బ్యూటీషియన్ కదా, అయితే మేకప్ ఉమెన్గా ప్రయత్నం చేశాను. అంటే నేను మేకప్ ఉమెన్గా ఉంటూ మా అబ్బాయిని ఆర్టిస్ట్ని చేద్దాం అనుకున్నా. మేకప్ ఉమెన్గా మీరైతే ఇట్లా ఫస్ట్ అడుగు పెట్టాలని అనుకున్నాను. అలా అయిందా అసలు? అవలా మేకప్ ఉమెన్గా అనుకుని మా చెల్లి ఇక్కడ హెయిర్ డ్రెస్సర్గా వర్క్ చేస్తుంది. తను ఏదో ఒకటి 2 హెయిర్ డ్రెస్సర్గా తీసుకెళ్తాను అక్క అని తీసుకెళ్ళింది కానీ అది మనకి ఏదో మరి నేను ఒక స్థాయిలో ఉండి వచ్చిందాన్ని కదా, నా దగ్గర ఒక 10 మంది పనిచేసి అలా ఉన్న నేను ఇక్కడ ఇలా ఏంటిది నేను చేయగలనా, ఇందులో ఏమడగలనా అనుకున్నా. తర్వాత డైరెక్టర్ చంద్రమహేష్ గారు ఉన్నారు కదా, అయోధ్య రామయ్య, ఇవన్నీ తీసిన అన్నయ్య దగ్గరికి వెళ్ళి, అన్నయ్య ఏంటి అన్నయ్య పరిస్థితి, వచ్చేసాను పార్లర్ వదిలేసాను అక్కడ, పిల్లడు ఒక్కడి జీతం మీద ఎలా బతకాలి మేము అని అన్నయ్య దగ్గరికి వెళ్తే అన్నయ్య మేకప్ వాళ్ళని పిలిచి మాట్లాడారు. వాళ్ళు మేడం రేపు రొద్దుట వెళ్దాం అనేవారు. ఇక్కడ లేడీస్కి మేకప్ ఉమెన్గా అవకాశం ఉండదట, ఆ విషయం నాకు తెలియదు. శోభా మేడం ఒక్క ఆమె మేకప్ ఉమెన్గా ఉన్నారట ఇక్కడ. అయితే అలా నాతో పాపం మొహమాటానికి చెప్తామనేవారు. నెక్స్ట్ డే వాళ్ళు ఏదో షూట్ క్యాన్సిల్ అయిందని అలా చెప్పేసరికి సరే మళ్ళీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి కూర్చున్నా. అన్నయ్య ఏంటంటే నాకు ఆర్టిస్ట్గా అయితే అయినా చెప్పగలుగుతానమ్మా, ఇది మనకు తెలియదని కొంతమంది నెంబర్లు ఇచ్చి మాట్లాడారు. తర్వాత ఒక ఎంవీఆర్ రెడ్డి గారని ఒక ఆయన గ్రూప్లో యాడ్ చేయించారు. అప్పుడు నాకు ఫస్ట్ ఒక వెబ్ సిరీస్ వచ్చింది, నార్త్ అమ్మాయి సౌత్ అబ్బాయి. ఆ వెబ్ సిరీస్ చేసా మార్వడి లేడీ కింద. మీరు పర్ఫెక్ట్ సెట్ అయ్యేటట్టున్నారండి. అంతే, అక్కడి నుంచి అండి నేను ఇంకెనక తిరిగి చూసుకోలేదు. ఎంవి రెడ్డి గారే నాకు ఒక జానకి రామయ్య గారు కలగనలేదు అని ఒక సీరియల్లో ఒక క్యారెక్టర్ కూడా ఆయనకి పెంచారు. తర్వాత నుంచి ఇక అప్పటికే నేను ఆ గ్రూప్లో యాడ్ అవ్వడం, ఆ వెబ్ సిరీస్కి వెళ్ళడం ఫ్రెండ్ సర్కిల్ ద్వారానేనండి. అదేలేండి, ఏంటంటే ఒక దాంట్లో మనం ఒక గ్రూప్లో పడిపోయామంటే ఆటోమేటిక్గా వాళ్ళు చెప్తూ ఉంటారు. సో దానికి తగ్గట్టు మనం అవకాశాలు ఎక్కడున్నాయి అనేది మనం వెతుక్కుంటూ వెళ్ళిపోయి అటెండ్ అయిపోయి దానిలో. కానీ చాలా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా నాకు హెల్ప్ చేసిన వాళ్ళే ఇండస్ట్రీలో, పెద్ద ఆర్టిస్టులు కానివ్వండి చిన్న ఆర్టిస్టులు కానీ. సీఎం పెళ్ళం మూవీ వచ్చి ఘర్షణ శ్రీనివాస్ గారు అంటారు, ఆయన ఒక క్యారెక్టర్ ఇచ్చారు. ఇలా అంజనా అని ఒక ఫ్రెండ్ ద్వారా, ఒకటి గీత అని ఒక అమ్మాయి, సలార్ మూవీ తను వెళ్ళాలి. తను ఏదో ఇక్కడ ఏంటంటే ఒక ఆర్టిస్ట్గా ఒక ఆర్టిస్ట్కి హెల్ప్ చేయడమా లేదా కమిషన్ చేసుకొని తీసుకోవడమా ఎలా చేసినా కూడా నాకైతే తన ద్వారా అవకాశం వచ్చింది. అక్కడ ఆ రోజు 2 days చేశాను. ఇంతకు సలార్లో మీరు కనిపించానండి. అదేనా? ఎందుకంటే
ఆ మూవీ మొత్తం మీద సో లేడీస్ కనిపించేది ఏదైనా ఉందంటే అక్కడ ఒక చోటే కదా. అసలు ఆ రోజు నేను వెళ్ళిన రోజు అన్నాను చాలా అదృష్టవంతురాలు తెలుసా, మేము 2 years నుంచి ఈ సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నాం, ఇలా వచ్చావు, ఇలా ఫ్రంట్ రోల్లో పడిపోయావు. అలా 2 days చేస్తామండి. ఆయన చెప్పేటప్పుడు సినిమా అంటే ఇలా ఉంటుందా అంటే, పెద్ద డైరెక్టర్ని చూడటం కూడా నేను ఫస్ట్ టైం కదా అది. అక్కడ అసలు ఒక ఆయన డైరెక్టర్ అండి, ఆయన అసలు ఎంత బాగా చేయించారంటే అసలు ఒక ప్రశాంత్ నీల్ గారు ఒక పక్కన, ఈయన ఒక పక్కన అసలు చేస్తుంటే అసలు మేము ఇన్వాల్వ్ అయిపోయి చేసామండి అక్కడ. అసలు చాలా బాగా, అసలు అదే సినిమా నా లైఫ్లో మర్చిపోలేనిదన్నమాట అది. ఆ అడుగు పెట్టడం దగ్గర నుంచి గుంటూరు కారం గంగాధరం గారని, ముట్టా గంగాధరం గారు, ఆయన కాస్టింగ్ ద్వారా వెళ్ళాను. అది కూడా నాకు బాగా ఫ్రంట్ రోలే. నా హైట్ ప్లస్ అయిందో లేకపోతే ఏమనేది నాకు తెలియదు, కానీ కొంచెం చర్వాయింపుగా వెళ్ళడము. కరెక్ట్గా మహేష్ బాబు గారిని ఆ మాత్రం దూరం నుంచి చేస్తాం. మహేష్ బాబు గారు, ప్రకాష్ రాజ్ గారు, అజయ్ ఘోష్ గారు, వీళ్ళందరి కాంబినేషన్లో చేశాను. సీఎం పళ్ళమ్మ అయితే అజయ్ గారు హీరోగా, మన ఇంద్రజిత్ గారు ఆ మూవీలో కూడా వాళ్ళ కాంబినేషన్లో, జయసుధ గారు వీళ్ళందరి కాంబినేషన్లో చేసి అందులో డైలాగ్ అది పడింది నాకు. అక్కడి నుంచి అన్నీ ఇంకా గేమ్ చేంజర్ వచ్చి 23 రోజులు చేస్తాం. 23 రోజులు మేనేజర్ త్రూ ఫ్లైట్లో వెళ్ళి మైసూరు, వైజాగ్లో అయితే అసలు మొత్తం ప్యాడింగ్ ఆర్టిస్టులు అండి. శ్రీకాంత్ గారు, మన రామ్ చరణ్ గారు, బెనర్జీ గారు, ఆయన నాగమహేష్ గారు, సుధాకర్ గారు, అందరూ, రచ్చారవి, వీళ్ళందరూ పెద్ద పెద్ద ఆర్టిస్టులు. పక్కన చిట్టి గారు ఒక ఆయన, పెద్ద ఆయన వీళ్ళందరి కాంబినేషన్లో నేను చేశాను. ఆ 3 రోజులు అయితే నేను నా లైఫ్లో మర్చిపోలేను. ఫ్లైట్కి వెళ్ళేటప్పుడు సుధాకర్ గారు ఫస్ట్ టైం నేను ఫ్లైట్ ఎక్కడం గేమ్ చేంజర్ షూట్కి. అయితే నా అనుభవం అసలు సంతోషం అనమాట, చాలా హ్యాపీ. ఆ సినిమా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం, అది కూడా గేమ్ చేంజర్ పెద్ద సినిమా అది కూడా. అంత పెద్ద సినిమాలో నేను చేయడం, అలా వెళ్ళడం, అదంతా కూడా చాలా బాగా అనిపించింది నాకు. తర్వాత మట్కా కూడా వైజాగ్ భీమిలి, మన వరుణ్ తేజ్ గారు వాళ్ళకి కాళ్ళు కడిగేసి, నేను రాయల హరిశ్చంద్ర గారు కాళ్ళు కడిగేసి సాంగ్లో వెళ్ళిపోతుంది. అది పెద్ద మీనాక్షి చౌదరి గారు, వీళ్ళందరి కాంబినేషన్లో అది చేశాను ఆ మూవీ. ఇంకా 10 రోజులైతే రామోజీ ఫిలిం సిటీలో, వాళ్ళ పక్కనే ఇంకా మన వరుణ్ తేజ్ గారు, అజయ్ ఘోష్ గారు, నేను, రాయల్ హరిశ్చంద్ర గారు. మెయిన్ ఏంటంటే మీరు ఇండస్ట్రీలోకి ఒక్కసారిగా మేకప్ ఉమెన్ అవుదాంలే అని చెప్పేసి అని అనుకొని తర్వాత ఆర్టిస్ట్ అయిపోయారు. చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్ ఉన్నా కానీ ఇక్కడ సర్వైవింగ్ కోసం అని చెప్పేసి అలా మొదలెడదాం అనుకున్నారు. కానీ విధి చూసారా ఎట్లా. సంకల్ప బలం గొప్పదైతే మనం ఎప్పుడైనా ఏదైనా సరే సాధించగలుగుతామండి. అది ఎప్పటికైనా జరుగుద్ది. అంటే కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ అనుకున్నదైతే మాత్రం జరుగుద్ది. రెడ్ అలర్ట్ మూవీలో మా అబ్బాయి హీరో చిన్నప్పుడు క్యారెక్టర్ చేశాడు, చంద్రమహేష్ అనే మూవీలో. 2 అబ్బాయిలు ఇండస్ట్రీలోనే ఉన్నారా? ఒక అబ్బాయి ఇంకొక మేనేజర్. ఇప్పుడు కొత్త మూవీకి మేనేజర్గా చేస్తున్నాడు. అదే మట్కా మూవీకి అసిస్టెంట్ మేనేజర్ చేశాడు. తర్వాత ఆకాశంలో ఒక తార దుల్కర్ సల్మాన్ మూవీ చేస్తూ మళ్ళీ ఇందులో షోలో మేనేజర్గా చేస్తున్నాడు. అయితే ఇండస్ట్రీ అంటే ఫ్యామిలీ అంతా కూడా ఇండస్ట్రీలోనే ఉండిపోయారు అంతే. కానీ ఒక పక్క రాజకీయము, ఇంకో పక్క సినిమా. సో ఏంటంటే 2 ఫేసెస్ చూసారు. ఎవరైనా కానీ సినిమా చూసిన తర్వాత రాజకీయం చూస్తారు, కానీ మీరు రాజకీయం చూసిన తర్వాత సినిమా చూస్తున్నారు. అసలు ఎందుకు ఇలా రావాలనిపించింది? చెప్పాను కదా చిన్నప్పుడు రమాప్రభ గారు. అంటే అట్లా కాదు, ఈ రాజకీయం అనేది చూసిన తర్వాత కూడా దాన్ని పక్కన పెట్టేసి ఇటు సైడ్ రావాలని. రాజకీయాలు కానీ ఏదైనా సంఘాలు కానీ రాజకీయాలు కానీ ఎవరి స్వార్థం వాళ్ళదే ఉంటుంది. ఓకే, ఒక మనిషికి కష్టం వస్తే మేము ముందు ఉండాలి అనేవాళ్ళు ఎక్కడో కొంతమందే ఉంటారు. నాకు ఎమడలేకపోయాను, దేంట్లోనే ఎమడలేకపోయాను. ఓకే, అంటే ప్రాబ్లం మీద అక్కడ ఉన్న వాళ్ళదా? అది అంటే నాది కూడా కావచ్చు. ఎందుకంటే కొంచెం మనకి మనస్సాక్షికి విరుద్ధంగా చేయలేనివి కొన్ని ఉంటాయి. మనస్సాక్షి ఉంది అంటే అన్నీ, ఇప్పుడు మన మొహం మీద ఉమ్మేసిన వ్యక్తి రేపు కనిపించాడు అనుకోండి, నవ్వుతో మాట్లాడగలిగినప్పుడే రాజకీయాల్లో ఉండగలగాలి మనం. చాలా బాగా చెప్పారు. అది మరి స్టేజ్ మీద మాట్లాడేది ఒకటైతే దిగిన తర్వాత ఇంకొకటి ఉంటుంది. లేడీస్ ఎక్కడైనా కూడా వెనకడిగా ఉంటుందండి. లేడీస్ని ముందుకు ఎవరు వెళ్ళనివ్వరు ఎక్కడైనా.
కానీ మీరు అంటున్నారేమో కానీ లేడీస్ ముందుకు వెళ్ళలేరు అని చెప్పేసి అనేది మాత్రం నేను ఒప్పుకోనండి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అన్ని రంగాల్లో కూడా వాళ్ళు ముందుకు దూసుకెళ్ళిపోవడం కానీ దూసుకి వెళ్ళిపోతారండి. ఎలా అంటే అన్నింటిలోని ఫేస్ చేస్తూ. ఓకే. ఎందులో అయినా సరే వెళ్ళాలి అంటే మనకి వెనకాల ఎవరో ఒకళ్ళ అండ ఉండాలి. అండ లేకుండా ఒక లేడీ ఎదగడం అనేది చాలా కష్టం. నేను నా అనుభవ ప్రకారం నాకు తెలుసున్నంత వరకు నాకు ఎదురైన దాన్ని బట్టి నేను చెప్తున్నా. ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాలంటారు. ఉండాలి దేంట్లో అయినా. అంటే ఇప్పుడు నీకు నువ్వుగా వెళ్ళిపోతానంటే ఎవరో ఒకళ్ళు సపోర్ట్ లేకుండా ఎలా వెళ్ళగలుగుతాం? రాజకీయాల్లో అయినా అంతే. మన పదవులు కావాలన్నా ఇంకోటి కావాలన్నా ఎవరో ఒకళ్ళు మనకు సపోర్ట్ చెయ్యాలి. చెయ్యంటే మన ఇంట్లో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగా ఉంటే ఒక లేడీ ఒక పదవులు చేయగలుగుతుంది. ఇప్పుడు ఈ టౌన్ అధ్యక్షురాలు కానీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కానీ నేను ఎలా ఎదిగాను అంటే నా పార్లర్ నాదంతా ఒక చుట్టుపక్కల ఒక 55 ఏళ్ళ నుంచి క్లయింట్స్, లేడీ సపోర్ట్ బాగా ఉంది నాకు. నేను మన అమేష్ షా గారు వచ్చారు తాడేపల్లిగూడెం ఎలక్షన్ ముందు. ఆయన వచ్చినప్పుడు నేను జనాలందరినీ కూడా ₹1 ఇవ్వకుండా తీసుకెళ్ళా. రాజకీయాలంటే మీకు తెలియదు ఏం కాదు. జనాలు రావాలంటే ఎంతో కొంత చేతిలో పెడితేనే పేదవాళ్ళు రాగలుగుతారు. ఎందుకంటే ఆ పేదవాళ్ళు కూడా డబ్బులు ఇస్తేనే ఎందుకు వస్తారంటే వాళ్ళు కూలి పనికి వెళ్తారు, ఆ రోజు డబ్బులు పోతాయి. ఈ మీటింగ్కి వస్తే ఈ మీటింగ్ రాకపోతే మాలాంటి జనాలు ఊరుకోరు. రేపొద్దున ఏదైనా పని కోసం వచ్చారనుకోండి, ఆ రోజు మేము పిలిస్తే వచ్చావా అని మేమే అడుగుతాం కదా. అది సహజం అండి, ఉన్నది మాట్లాడుతున్నాను నేను. అక్కడ ₹1 ఇవ్వలేదు నేను. రాజమండ్రి వచ్చారు అమేష్ షా గారు. రాజమండ్రి వచ్చినప్పుడు 2 బస్ జనాలను తీసుకెళ్ళా ₹1 ఇవ్వకుండా. గుంటూరు మన కన్నా లక్ష్మీనారాయణ గారు మీటింగ్ కండక్ట్ చేశారు. అక్కడికి నేను బస్సు ఫుల్గా తీసుకెళ్ళా. అయితే అలా ₹1 ఇవ్వకుండా తీసుకెళ్ళగలిగాను అంటే లేడీస్ సపోర్ట్ ఉండబట్టి. అలా బీజేపీలో ఏంటంటే ఒక పని చేసిన వాళ్ళని గుర్తిస్తారు ముందు. దాంట్లో డబ్బు అవసరం లేదు. డబ్బు లేకపోయినా ఒక లేడీ కానీ ఒక జెంట్ కానీ కష్టపడితే ఫలితం ఉంటుంది. కాకపోతే కొంచెం టైం పడుతుంది, మనం వెయిట్ చేయాలి. అలా నేను ఇంత వర్క్ చేసి పార్లర్ కూడా ఆ పిచ్చి ఎలా ఉంటుందంటే రాజకీయాల పిచ్చి కానీ సినిమా పిచ్చి కానీ ఇంకోటి కానీ ఇంకా పార్లర్ వర్క్ మీద కానీ ఏట్ల మీద ఉండేది కాదు. అప్పటి వరకు వర్కర్స్ ఎక్కడైనా క్లయింట్స్ని నిర్లక్ష్యం చేస్తారేమో అన్నట్టు ఉండే నేను మీటింగ్ అనగానే పార్లర్ వదిలేసి వెళ్ళిపోయేది. అంత పిచ్చిగా ఉండేది అప్పుడు. అలా మనం ఆ పనిని బట్టి నాకు ఈ అమ్మాయి అయితే కష్టపడి చేయగలుగుద్ది అని చెప్పి నాకు జనరల్ సెక్రటరీ ఇచ్చారు. కానీ మాణిక్యాలరావు గారు కూడా ఆయన దేవాదాయ శాఖ కూడా చేశారు. మన కరోనాలో కాలం చేశారు. ఒక కూతురులాగే చూసారండి అక్కడ నన్ను. బీజేపీలో అందరూ కూడా ఒక చెల్లి కింద అలా చూసారు రాజకీయాలు. ఇప్పుడు మీరు దూరంగా ఉన్నారా లేకపోతే దగ్గరగానే ఉన్నారా రాజకీయాలకి? అప్పుడే ఫుల్ స్టాప్ పెట్టేశారా? సినిమా నుంచి రాజకీయం వైపు వెళ్ళిపోయాము, మళ్ళీ సినిమాలకు వచ్చాను. ఇంతకు ఈ సీరియల్స్ అయితే ఇప్పటివరకు 39 సీరియల్స్ అండి చేశానండి. అన్ని మేనేజర్ల త్రూ వస్తున్నాయి. ఫస్ట్లో అయితే ఆర్టిస్టుల ద్వారా వచ్చినాయి నాకు. అలా అలా మేనేజర్లు పరిచయాలు అవుతాయి కదా, మేనేజర్లే. అప్పుడు గెస్ట్ రోల్స్ ఎక్కువ చేస్తానండి నేను. కంటిన్యూటీ అనేది ఒక మావార్ మాస్టర్ ఒకటి చేశాను, శతమానం భవతి ఒకటి చేశాను. శివంగి అయితే ఒక 4 days చేసా, పైలట్స్ అప్పుడు. శివంగి మాత్రం నాకు సీరియల్లో కొంచెం మంచి నెగిటివ్ క్యారెక్టర్ చేశాను, మంచి పేరు వచ్చింది. శతమానం భవతి కూడా బాగానే, రుద్రప్ప గారి వైఫ్ క్యారెక్టర్ నెగిటివ్, అది పాజిటివ్ క్యారెక్టర్. ఆయన విలన్ అందులో. ఆయన డాక్టర్ ప్రసాద్ గారు అని ఆయన వైఫ్ క్యారెక్టర్ నేను చేశాను అన్నమాట. ఇన్ని సినిమాలు ఇన్ని సీరియల్స్ చేశారు, మన ఆర్థిక పరంగా ఎలా ఉంది ఏంటి? ఇప్పుడు నేను ఇండస్ట్రీకి రాకముందు పార్లర్ మీదే నేను అంతా. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఖర్చులు మామూలుగా ఉండవు కదండి. మీకు ఒక్కసారి షాక్ అనిపించిందా? మనం తాడేపల్లిగూడెంలో ఉండే వాళ్ళము, అక్కడ ఖర్చులు అయితే ఏముంటాయండి, పెద్దగా ఏముండదు. ఇప్పుడు ముగ్గురు సంపాదించేది ఇంట్లో మెయింటెనెన్స్లకి సరిపోతుంది. ఎవరి దగ్గర చేయి చాపకుండా నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు చాలా హ్యాపీగా ఉన్న దాంట్లో సంతోషంగా ఉన్నాం నేను నా పిల్లలు. ఓకే ఓకే, సూపర్. అండ్ మీరు ఇట్లా క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. బాగా మీకు సంతృప్తినిచ్చిన క్యారెక్టర్ అంటే ఏంటంటారు? మట్కా మూవీ. మట్కా మూవీ, ఇది ఆ కాలు గడిగే సీన్ కానీ అది కానీ కంప్లీట్గా అంటే పెద్ద ఆర్టిస్టుల పక్కన వాళ్ళ
ఆర్టిస్ట్తో జర్నీ చాలా సంతోషం అనిపించింది, చాలా నేర్చుకున్నాను. అదే చెప్తున్నాను కదా, ఎలా ఉండాలి అనేది పెద్ద ఆర్టిస్టుల దగ్గర. ఇప్పుడు ఒక సుధాకర్ గారు ఎంత పెద్ద ఆర్టిస్ట్ అండి, ఇంత కూడా గర్వం ఉండదు. కానీ నిన్నగాక మొన్న వచ్చిన ఆర్టిస్టులు కొంతమంది ఉంటారు, అందరి గురించి చెప్పట్లేదు నేను, కొంతమంది గురించే చెప్తున్నా. వాళ్ళు మనం ఏదో అంటరాని వాళ్ళం, వన్ డే క్యారెక్టర్లకు వచ్చిన వాళ్ళు అంటరాని వాళ్ళు, ఏదో ఏమీ లేని వాళ్ళు అన్నట్టు చూస్తారండి. అదైతే మనసుకు చాలా బాధ అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. అలాంటప్పుడు కొంచెం ఫీల్ అవుతూ ఉంటా, మనం ఎప్పుడు ఇలా ఉండకూడదు, నేను ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలి, నాలాగా ఇంకొక ఆర్టిస్టు అలా ఫీల్ అవ్వకూడదు అనుకుంటాను. ఓకే, కానీ మంచి ఆలోచన అండి, బాగుంది. అంటే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కొంతమంది దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను, ఇంకొంతమంది దగ్గర అయితే ఇలా చేయకూడదు నేర్చుకున్నాను అని చెప్పేసి అన్నారు. ఇలా చేయకూడదు అని అనుకున్నట్టు ఏంటి అసలు? ఈ అహంకార భావం. ఈ అహంకార భావమేనా? అహంకారం ఉంటే ఏమవుతుంది? ఏమీ రాదండి, వాళ్ళకి అదో సాటిస్ఫాక్షన్. ఎదుటి వాళ్ళు బాధపడితే చూసి ఆనందపడతారు, పైచిక ఆనందం అంటారు చూసారు, అది పైజాజిక ఆనందమా? కొంతమంది కూడా ఉంటారండి, మనతో చాలా స్నేహంగా ఉన్నట్టు ఉంటారు, మన దగ్గర బాగానే ఉంటారు, పక్కన ఇంకోలా మాట్లాడతారు వాళ్ళు. అవి చూసాను నేను, అవి మనం చేయకూడదు అనుకుంటాను. నేను ఎప్పుడూ అలా చేయలేదు, చెయ్యను కూడా. ఎందుకంటే పుట్టిన దగ్గర నుంచి మనం పద్ధతిగా పెరిగిన వాళ్ళం, అమ్మన్నా లేకపోయినా నా పిల్లల్ని కూడా ఒక పద్ధతిగానే పెంచాను నేను. ఇండస్ట్రీలో ఎన్ని సంవత్సరాల నుంచి? 4 ఇయర్స్. ఈ 4 ఇయర్స్లోనే మీరైతే ఫట్ 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 అని అటు సీరియల్స్ ఇటు సినిమాలు రెండు చేసుకుంటారు. నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది అంటారు కదా. పాప ఏం చెప్పారు తెలుసా? అలాగా ఇప్పుడు ఒక మూవీ చేస్తున్నాను అనుకోండి, ఏదో ఒక ఆర్టిస్ట్ పలానా దాంట్లో పలానా క్యారెక్టర్ ఉంది, వెళ్ళండి, కలవండి, మాట్లాడండి, మీరు నేను చెప్పానని చెప్పండి, ఇలా చెప్తారు. చెప్పినప్పుడు నేను వెంటనే వెళ్తాను, నెక్స్ట్ డే ఖాళీ ఉందనుకోండి వెళ్తాను, లేదంటే ఒక మెసేజ్ అన్న చేసేస్తాను వాళ్ళకి, ఇలా పలానా వాళ్ళు రెఫరెన్స్ అండి, నన్ను ఇలాగా నేను పలాసా అని చెప్పేసి నా ప్రొఫైల్ పంపిస్తాను వాళ్ళకి. వాళ్ళు ఆఫీస్కి రమ్మని నాకు టైం చెప్తారు కదా, ఆ టైంకి వెళ్ళి నేను ఆడిషన్ ఇస్తాను. సూపర్ అండి. కానీ ఒకటి మీలో బాగా నచ్చింది ఏంటంటే, ఇంత కూడా గర్వం అనేది కూడా ఎప్పటికీ ఉండకూడదు అని చెప్పేసి అది నేర్చుకుని ముందుకు వెళ్తా అని చెప్పేసి అన్నారు చూసారా, దట్స్ ద ఫస్ట్ సక్సెస్. ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. అండ్ ప్రెసెంట్ ఇంకేం మూవీస్ చేస్తున్నారు? సుమతి శతకం. ఓకే. సుమతి శతకం ఒక 8 days చేశాను. మొన్నే కాకినాడ వెళ్ళి చేసి వచ్చాను, అది కూడా అయిపోయింది. మొన్న 2వ తారీఖుతో లాస్ట్ అది మూవీ. ఇంకా ఎడిటింగ్లో అవి ఉన్నాయి. మంచి క్యారెక్టర్, మిర్చి కిరణ్ గారి వైఫ్ క్యారెక్టర్ అది. తర్వాత హరిడు మూవీ ఒకటి, రైతు వైఫ్ క్యారెక్టర్, అది థ్రిల్లర్ మూవీ అండి, రాజ్ తల్లూరి గారు డైరెక్టర్ దానికి. అది కూడా అంటే ఏ సినిమా చేసినా, చిన్న సినిమాలు కానీ పెద్ద సినిమాలు కానివ్వండి, ఒక కుటుంబంలోని వ్యక్తులుగా కలిసిపోయి చేస్తామండి. ఆ సెట్లో ఉన్నంత వరకు కూడా ఆర్టిస్టులందరికీ చాలా హ్యాపీ. అంటే ఇంట్లో ఉన్న చాలామంది కష్టాలతో కూడా వస్తూ ఉంటారు, వాళ్ళు అవన్నీ మర్చిపోతారు. ఇంటికి ఆ సెట్లో ఉన్నంత వరకు అందరూ సంతోషంగానే ఉండి వెళ్తారండి. ధనలక్ష్మిరెడ్డి గారు, మీరైతే ఫస్ట్ మీ జర్నీ ఒకసారి చూస్తే వన్ డే ఆర్టిస్ట్గా మీ నుంచి స్టార్ట్ చేసి మెల్లగా డైలాగ్ ఉన్న ఆర్టిస్ట్లోకి వచ్చారు. అండ్ నుంచి కంటిన్యూ క్యారెక్టర్ల దానిలోకి ఇప్పుడు మీరు ప్రయాణం మొదలైంది. గాంగయ్య మూవీ అండి ఒకటి, గాంగయ్య మూవీ అని ఇప్పుడు వస్తుందా అండి? త్వరలో రావాలి, సగంలో ఉంది. అది కొన్ని కారణాల వల్ల కొన్ని రోజులు ఆపారు. అది మంచి లీడ్ క్యారెక్టర్ అండి నాది, ఒక గురువు వైఫ్ క్యారెక్టర్ అందులో. ఓకే, చాలా మంచి క్యారెక్టర్. నిజంగా అది భగవంతుడి ఆశీర్వాదంతో అది కనుక నాకు రిలీజ్ అయితే మాత్రం ఆ మూవీలో నాది ఒక డాన్స్ బిట్ ఉంటుంది. డాన్స్ బిట్ కూడానా? కూచిపూడి. ఓకే, అదృష్టం. అందులో సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి. అసలు ఏంటి అర్థం ఈ గాంగేయ అంటే? గాంగేయ అంటే అది ఒక దేశానికి భక్తికి సంబంధించిందండి అది మూవీ. 3 హీరోలు ఉంటారు, అంటే అన్నీ చెప్పేయకూడదు కదా. సినిమా అయితే చాలా, సాంగ్స్ అన్నీ కూడా అసలు మంచి హిట్ అవుతాయండి. మరి అయితే ఆ మూవీ ద్వారా అంటే మీలో ఉన్న కొత్త డిఫరెంట్ యాంగిల్ అనేది మేము చూడబోతున్నాం అనమాట. అది కూడా పాజిటివ్ అండి, ఒక మదర్ క్యారెక్టర్ లాగా అంటే కూచిపూడి. అంటే ఇప్పటి వరకు ఆర్టిస్ట్ గా మేము చూసేవాళ్ళం, యాజ్ ఏ కూచిపూడి డాన్సర్ గా కూడా మేము చూడబోతున్నాం అనమాట. నాకు గాంగేయ ఒకటండి, సీఎం బెళ్ళం మూవీ ఒకటి, గేమ్ చేంజర్ ఒకటి, మట్కా ఒకటి, దేవుడి దయ వల్ల సుమతి శతకం కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ సినిమా డైరెక్ట్ చేస్తున్నారు ఆయన, నాయుడు గారని. చాలా మంచి టీం అండి, చాలా మంచి వాళ్ళు, అందరూ కూడా కష్టపడి ఈ సినిమా హిట్ అవ్వాలని చాలా కష్టపడుతున్నారు వాళ్ళంతా. సూపర్ మ్యామ్.
అండ్ ఫైనల్గా ఇంకొక మీరు ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలని మీరు అనుకుంటున్నారు? పిఠాపురంలో అలా మొదలైంది. నేను ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేస్తాను చంద్రమహేష్ అన్నయ్య మూవీలో. ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేసా. అంటే లేడీ కమెడియన్గా ఒకటి ఉందండి నాకు. ఆ టైప్ కూడా ఉందా అసలు? ఒక మూవీ చేసాను ఈ మధ్యకాలంలో, అది అప్పుడే చెప్పకూడదు. కమేడియన్గా ఒక పేరు అంటే ఇప్పుడు ఇదివరకు అయితే రమాప్రభ గారు, రాజనాల్ గారు ఇలాగ ఉండేది, శ్రీలక్ష్మి గారు, వాళ్ళకి ఒక క్యారెక్టర్ అనేది ఉండేది సినిమాలో. భగవంతుడిని నేను ఎప్పుడు పూజ చేసుకునేటప్పుడు నేను కోరుకునేది ఏంటంటే నాకంటూ ప్రతి సినిమాలో క్యారెక్టర్ పడేలాగా, అంటే ఆ క్యారెక్టర్ ధనలక్ష్మి రెడ్డి చేస్తే బాగుంటుంది అని ఒక కమేడియన్గా ఒక పేరు సంపాదించుకోవాలని ఒక కోరిక ఉంది. అయితే అలా కానీ, లేదంటే సూర్యకాంతం గారు లాగాని. సూర్యకాంతం గారు కొంచెం గొంతు పెద్దది కదా. ఓకే, కానీ నాకెందుకో శ్రీలక్ష్మి గారి క్యారెక్టరైజేషన్ భలే ఉంటుందండి. ఎందుకంటే ఒక డిఫరెంట్, అంటే ఆవిడ కొంచెం సినిమాల్లోంచి తగ్గించి అంటే బామ్మ పాత్రలు అట్లా చేస్తున్న టైంలో ఈ పాత్రలకు వేకెంట్ అయిపోయింది ఇండస్ట్రీలో. అవును, మరి ట్రై చేయండి. మన రేవంత్ రెడ్డి గారు యాడ్ షూట్కి కృష్ణవేణమ్మ వచ్చారు. కామలాజు కామలాజు నన్ను పెళ్లి చేసుకోవా అని అడుగుద్ది కదా. ఆవిడతో మాట్లాడినంతసేపు అనుకున్న, అమ్మ మీలాగా నేను కూడా ఒక కమెడియన్గా ఒక పేరు తెచ్చుకోవాలని ఉందమ్మంటే, నువ్వు తప్పకుండా తెచ్చుకుంటావు ధనలక్ష్మి, ట్రై చేయి, నీకు పని అవుతుంది. అసలు యాడ్ షూట్లు కూడా అసలు అండి వాళ్ళ భలే ఫుడ్ అది కానీ ఎంత బాగా చూసారు అసలు. అంటే అవకాశం ఎక్కడ ఉందంటే అక్కడ చిన్నదా పెద్దదా అని చూడకుండా మొత్తం మీరు చేసేస్తున్నారు అనమాట. కానీ ఎక్కడైనా ఇంకోటి చెప్పుకోవాలండి, మీ ఐ డ్రీమ్ వాళ్ళు నన్ను ఇప్పుడు పిలిచారు కదా, ఇప్పుడు కాదు, నేను బీజేపీలో ఉన్నప్పటి నుంచి నాకు అండగా నిలబడింది కూడా ప్రెస్ వాళ్ళు. ఓకే, నాకు ఒక కష్టం వచ్చినప్పుడు కూడా నన్ను ఆదుకున్నది ప్రెస్ వాళ్ళే. ఓకే, వాళ్ళకి మాత్రం ఈ మీ ఐ డ్రీమ్ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు అనిపించింది చెప్పాలి, మనం వెళ్తున్నాం కదా, మన తాడేపల్లిగూడెం ప్రెస్ వాళ్ళందరూ కూడా ఆ రోజు నాకు చాలా అండగా నిలబడి నాకు హెల్ప్ చేశారు. నేను ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా వచ్చేవారండి వాళ్ళు. ఏదైనా కూడా ఒక ఆర్టిస్ట్గా కానీ ఒక లేడీ బయటికి వచ్చింది అంటే మనకి మెయిన్ ప్రెస్ వాళ్ళ సపోర్ట్ కూడా చాలా ఉండాలి రాజకీయాల్లో. అలా నాకు ప్రెస్ ఇప్పటికీ ఈ రోజుకి నన్ను ప్రెస్ వాళ్ళు ఎవరు మర్చిపోరు. అంత ఒక తోడబుట్టిన వాళ్ళకి మళ్ళీ చూసారు. మీరు ఒకటి చెప్పారు చూసారా మధ్యలో, నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది. అది మీలో ఉంది కాబట్టి అందుకే అందరూ మంచి వాళ్ళు హెల్ప్ అనేది కూడా చేస్తారు. నైస్ అండి. కాదల్ కహాని అని వెబ్ సిరీస్ కూడా నాకు మంచి పేరు సంపాదించిందండి. అందులో కొట్టుడే కొట్టుడు, కొడుకుని కొడుకు ఫ్రెండ్స్ని ఏక దంచుడే నాది. రియల్ లైఫ్ లో కూడా అలా కొడతారా ఏంటి? లేదండి, నా పిల్లల్ని అయితే ఒక దెబ్బ కొట్టలేదు నేను. అంటే ఎప్పుడో ఒకసారి అయితే ఏమో చెప్పలేదు కానీ కాదు, అంటే రియల్ లైఫ్ లో దొరకలేదు కదా అని చెప్పేసి రియల్ లైఫ్ లో కొట్టి అండి. నాకే చాలా హ్యాపీ అనిపించింది ఆ వెబ్ సిరీస్ చేసినప్పుడు. అయితే సప్తవర్ణాలని ఒక వెబ్ సిరీస్, అంటే వాళ్ళు వెబ్ సిరీస్ లాగే చేశారు కానీ మినీ మూవీ కింద రిలీజ్ చేశారు. అది నాగరాజ్ అని ఆ అబ్బాయి చేసిన దాంట్లో షార్ట్ ఫిలిమ్స్లో కూడా ఒక 5-6 షార్ట్ ఫిలిమ్స్ అబ్బాయి చేసిన డైరెక్షన్లో చేశాను. తర్వాత సప్తవర్ణాలు చేశాను తన దాంట్లో. సూపర్ అండి. అండ్ మీరు క్యారెక్టరైజేషన్ చెప్తూ ఉంటే ఇంకా ఎక్కువ కుమ్మాలని కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు మీ దాంట్లో విఎస్ రాజ్ గారు అని ఆయనతో ఒక 5 వెబ్ సిరీస్ చేశాను. అవునా? రేపు కూడా ఆయనతోనే వెబ్ సిరీస్ వైఫ్ అండ్ హస్బెండ్స్. అలా ప్రతి ఒక్కళ్ళనండి ఆర్టిస్ట్గా చేసిన వాళ్ళందరూ నాకు సపోర్ట్. ఒక లేడీ ఆర్టిస్ట్ కావాలంటే నాకే చెప్తారు. సూపర్, అంతవరకు తెచ్చుకున్నాను నేను. ఇంకా బోల్డ్ అని మంచి మంచి క్యారెక్టర్స్ అనేది కూడా చేయాలి, మమ్మల్ని ఇంకా బాగా ఎంటర్టైన్ చేయాలి. నేను చెప్పాను చూసారా శ్రీలక్ష్మి గారి క్యారెక్టరైజేషన్కి ఒక వేకెంట్ ఉందండి, అది ఫుల్ఫిల్ చేయండి అని. సో ట్రై చేయండి. మీ అందరి ఆశీర్వాదం, ఇది చూసిన వాళ్ళందరూ కూడా నాకు కమేడియన్గా ఒక స్థానాన్ని ఇండస్ట్రీలో పునాది వేస్తారని మాత్రం ఆశపడుతున్నాను. ఖచ్చితంగా అండి. సో థ్యాంక్ యూ సో మచ్, రియల్లీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఓకే. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి.
నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.